అప్పటి నుంచి ఫోన్ చేస్తుండ అక్క. స్పీకర్ పెట్టరా. హలో మామా, నేను సిటీకి వచ్చాను రా. ఇదిగో పక్కనే ఎస్ఆర్ నగర్ స్టాప్ దగ్గర ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేయి మామా, ఇద్దరం కలిసి షూటింగ్ లో కుమ్మేద్దాం. ఎట్లా అంటావేంది? ఆయన ఫ్రెండ్ ఫోన్ చేసిండు కదా, ఇప్పుడు దొరికిండు కొడుకు. రేయ్ ఆయన పట్టుకరా పోరా చూద్దాం. మా వాడు నాకు తెలియకుండా షూట్ అప్పుడు స్టార్ట్ చేసిండా? చూడు అరే మామా, మా వాడు మస్తు యాక్టింగ్ చేస్తున్నాడు కదా. అవు కదా, జబర్దస్త్. పదా ఏమ్రా, ఏ ఊర్రా నీది? గొర్రెలాగున్నావు నీ అవ్వ. యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటున్నావురా మీ ఓడు? యాక్టింగ్ కాదు అని బొక్కలు ఇరగొట్టి కథ రాపిస్తున్నా. ఏం చేసుడేంద్రో? రేయ్ ఆని చంపుతా, నిన్ను చంపుతా. కొడుక కథ రాస్తావా రాయవా? రేయ్ ముఖం చూడరా. వాన్నేం చేయకండి, నేను కథ రాస్తా. సంపుతిపుడాన్ని రాయి. అన్నా ఒక సిగరెట్ కావాలన్నా, మైండ్ పనిచేయాలి కదా. అమ్మా కొడుక, నీ పొంగి వలిగినా కూడా బిల్డప్ తగ్గలేదురా. రే టెన్షన్. ఫస్ట్ కథ రాయిరా, సిగరెట్ తర్వాత. ఇట్లా కాదు, ఈ కొడుకులకి బాహుబలి స్టోరీ రాసిచ్చేయాలి. రాయరా. ఏం బిక్తారు చూద్దాం. పెట్రాడా. రే నీ కథ రాసుడేమో గాని సిగరెట్లన్నీ కథం చేసినావేం బిడ్డా? అంటే టెన్షన్గా రాయాలంటే రావాలి కదా. టెన్షన్ టెన్షన్ ఏమైందిరా? ముందేమైంది? ఇది అన్న మైండ్ దొబ్బిందా బిడ్డా? ఇదే ముందు చేస్తే దెబ్బలు పడేటివి కాదు కదరా. మీ ఫ్రెండ్ కింద పడేటోడు కాదుగా. సారీ. మీ దోస్తు గాని తీసుకొని ఇక్కడికి దెబ్బయి ఇక్కడ మళ్ళా కనబడద్దు. యా సైడ్. ఏయ్ అటు పోబే. లేరా, రాంగ్ టైంలో రాంగ్ కాల్ చేసిన. రేయ్ మళ్ళొకసారి ఇట్లా మాతో ఇట్లా పెట్టుకున్నాం అనుకో బిడ్డా, ఊటం పెడతాం. చల్. కథ బాగా చదువుకోండి అందరు కలిసి. ఓకే ఉంటా. మాకు తెలుసులేబే. అలా వాళ్ళ నుంచి తప్పించుకోవడం జరిగింది.